వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయి సుధారంగశెట్టి. ముందుగా ఈరోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు వినని వారు ఉండరు. ప్రజాస్వామ్య ప్రేమికులు, ప్రగతిశీల వాదులు, సామాన్య ప్రజల నుంచి మొదలుకొని మేధో జగత్తు మన్ననలు అందుకున్న మన తెలుగు బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన కీర్తి ప్రతిష్టలు దేశ రాజధానిలో మారుమోగుతున్నాయి. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీలో నిలవడమే అందుకు కారణం. ప్రతిపక్షాలు ఒకటై అధికార పక్షాన్ని ముప్పుతిప్పలు పెట్టేందుకు ఈ పేరే ఇప్పుడు సుదర్శన చక్రమైంది. అధికార పక్షానికి తీటుగా పోటీ ఇవ్వగల ఏకైక వ్యక్తి మన తెలుగు బిడ్డ కావడం మనకు గర్వకారణం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దేశ రాజధాని ఢిల్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు. తన నివాసంలో ప్రతిపక్ష పార్టీల వారితో చర్చించిన అనంతరం ఎన్సీపీ ఎస్పీ అధ్యక్షుడు శరద్ పవార్, సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, టీఎంసీ రాజ్యసభ పక్ష నేత డెరెక్ ఒబ్రెయిన్, డిఎంకే ఎంపీ కనిమొళిలతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖర్గే ఈ ప్రకటన చేశారు. దీంతో ఇప్పుడు యావత్ దేశం దృష్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిపై పడింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయన చేసిన కృషి అనన్య సామాన్యమైనది. భారత అత్యున్నత న్యాయస్థానంలో ఉండి అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం పరితపించి అందుకు అనుగుణంగా సామాన్యుడు గర్వించదగ్గ అనేక తీర్పులనిచ్చిన గొప్ప వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర క్రియాశీలకం. ఆయన మార్గదర్శకత్వం తెలంగాణ ఉద్యమం సైద్ధాంతిక ఆచరణాత్మక రూపుదిద్దుకొనడంలో సందేహం లేదు. తెలంగాణ ఉద్యమ సాధనలో బలమైన శక్తిగా మారారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో ఓ పోరుబిడ్డగా మారారాయన. భారత అత్యున్నత న్యాయస్థానాన్ని అధిరోహించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిలూదారు. తెర వెనుకనే కాదు, తెర ముందు సైతం ఆయనలోని సహజ సిద్ధమైన పోరు లక్షణం తెలంగాణ ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకుంది. కేవలం ఉద్యమ కాలంలోనే కాదు, అనంతరం కూడా ఆయన ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎంతగానో కృషి చేశారు. తన ఉపన్యాసాల ద్వారా, తన సందేశాల ద్వారా, తన మద్దతు ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అనేక ఉద్యమాలకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఊపిరిలూదడంలో సందేహం లేదు. న్యాయ వ్యవస్థ గర్వించదగ్గ న్యాయకోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అనేక ప్రగతిశీల ఉద్యమాలకు కొండంత అండగా నిలిచారు. రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించడంలోనూ, న్యాయకోవిదుడిగా తన ధర్మాన్ని ఉన్నత స్థానంలో నిలపడంలోనూ ఆయనే సాటి. ఇప్పటికీ ప్రజాస్వామిక ఆలోచనలకి, ఉద్యమాలకి, సామాజిక న్యాయానికి బలమైన మద్దతుదారుగా కొనసాగుతున్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి జీవన గమనాన్ని ఒకసారి పరిశీలిద్దాం. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి 1946 జూలై 8న రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 1971లో ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అదే ఏడాది బార్ కౌన్సిల్ సభ్యులైన సుదర్శన్ రెడ్డి సీనియర్ న్యాయవాది కె ప్రతాప్ రెడ్డి వద్ద జూనియర్ గా చేరారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ఆరంభించి అంచెలంచెలుగా ఎదిగారు. 1988 నుంచి 90 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. 1990లో సుమారు 6 నెలల పాటు కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు స్టాండింగ్ కౌన్సిల్ గా కూడా పనిచేశారు. ఓయూ న్యాయ సలహాదారుగా స్టాండింగ్ కౌన్సిల్ గా పనిచేశారు. 1993లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1995 మే 2న ఏపీ హైకోర్టు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1995 మే 2న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005 డిసెంబర్ 5న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2007 జనవరి 12 నుంచి 2011 జూలై 7 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నిజాయితీ, నిబద్ధత, పేదల పక్షపాతిగా ఎనలేని సేవలు అందించారు. 2013లో తొలి లోకాయుక్తగా నియమితులయ్యారు. అదే ఏడాది అక్టోబర్లో ఆ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఐఐఎంసీ శాస్త్ర ట్రస్టీగా, బీసీ కులగణన అధ్యయన కమిటీ చైర్మన్ గా కొనసాగుతున్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు నిజాయితీకి నిలువుటద్దం. ఒక మాటలో చెప్పాలంటే సామాన్యుల, పేదల పక్షపాతి అతను. బడుగు బలహీన వర్గాల హక్కుల పట్ల సుదర్శన్ రెడ్డి గారికి ఎనలేని మక్కువ. మానవ హక్కుల పరిరక్షణలో ఆయనకు ఉన్న నిబద్ధత ఆయన ప్రతి తీర్పులోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. హైకోర్టు, సుప్రీంకోర్టులో ఆయన అనేక తీర్పులు వెలువరించారు. ప్రధానంగా ఛత్తీస్గఢ్లో సల్వాజుండును నిషేధిస్తూ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చిన తీర్పు అనన్య సామాన్యమైనది.
తీవ్రవాదులను ఎదుర్కొనే పేరుతో సల్వాజుడుం అనే ప్రైవేట్ సైన్యం సాగించిన అరాచకాలు, మానవ హననాలు అన్నీ ఇన్ని కావు. తినడానికి తిండి, ఒంటి మీద సరైన గుడ్డ కూడా లేని అడవి బిడ్డలు, ఆదివాసీ జనంపై సల్వాజుడుం అరాచకాలను అరికట్టడంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చిన తీర్పు వేణేళ్ల కొనియాడబడింది. మానవ హక్కుల పరిరక్షణ, చట్టబద్ధ పాలన లక్ష్యంగా ఈ తీర్పుని వెలువరించారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు. అది ఆదివాసీ హక్కుల చరిత్రలో ఒక చారిత్రాత్మక తీర్పుగా చెప్పుకోవచ్చు. ఇది ఆ రోజుల్లో సంచలనాత్మకమైన తీర్పుగా నిలిచింది. అంతేకాదు, మరో చారిత్రాత్మక తీర్పునిచ్చారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు. హైకోర్టు న్యాయమూర్తిగా 3 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తూ ఎసైన్ భూములకు భూసేకరణ చట్టం కింద చట్టబద్ధమైన పరిహారం చెల్లించాలంటూ ఇచ్చిన తీర్పు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిలోని మానవీయతకు, నిరుపేదల పట్ల ఆయనలోని అంతులేని ప్రేమకు అద్దం పడుతుంది. మరో తీర్పు సైతం సుదర్శన్ రెడ్డి గారిలోని శ్రీపక్షపాతిగా, ఆయనలోని సమానత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఆర్మీ వైద్య కళాశాలలో పదవి విరమణ పొందిన సైనికులు, సైనిక సిబ్బంది, వితంతువుల పిల్లలకు అడ్మిషన్లు నిరాకరించడం చెల్లదని, దీనివల్ల అణగారిన వర్గాలకు న్యాయం జరగదంటూ సుదర్శన్ రెడ్డి ఈ తీర్పునిచ్చారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించడంలో భాగంగా న్యాయమూర్తులపై ఆరోపణలతో వచ్చే ప్రజా ప్రయోజన పిటిషన్లను అనుమతించరాదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. సుదర్శన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించాలో ఖర్గే మాటల్లో చెప్పాలంటే, అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒకటై ఒక్క పేరుతో పోటీ చేయడానికి నిర్ణయించడం ప్రజాస్వామ్యంలో పెద్ద విజయం. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడినప్పుడు ప్రతిపక్షాలు ఏకమై అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతాయి. అందుకే ఎన్నికల్లో ఒక మంచి అభ్యర్థిని నిలబెడుతున్నాం. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి దేశంలో పేరొందిన ప్రగతిశీల న్యాయకోవిదుడు. ఆయన సుదీర్ఘ కాలంలో న్యాయ వ్యవస్థలో ఎన్నో హోదాల్లో పనిచేశారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం నిరంతరం ధైర్యంగా పోరాడారు. పేదల పక్షపాతి. ఆయన రాసిన తీర్పుల ద్వారా పేదలు, అణగారిన వర్గాల కోసం ఆయన ఆలోచన విధానం ఏమిటో అర్థమవుతుంది. రాజ్యాంగాన్ని, ప్రాథమిక హక్కులను ఆయన ఎలా రక్షించారన్నది తెలుస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఒక సైద్ధాంతిక యుద్ధం అన్నారు ఖర్గే. అందుకే ప్రతిపక్షాలు ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు పలికాయి. మన స్వాతంత్రోద్యమం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఆ విలువలన్నీ దాడికి గురవుతున్నాయి. అందుకే ఈ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించుకున్నామని మల్లికార్జున ఖర్గే వివరించారు. వెంకయ్యనాయుడు అనంతరం తెలుగు రాష్ట్రాల నుంచి ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసింది జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారే కావడం విశేషం. తెలుగు బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయానికి తెలుగు రాష్ట్రాలు ఏకమవ్వాలని పిలుపునిచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉందని వ్యాఖ్యానించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలపాలన్నది ఇండియా కూటమి నిర్ణయం. ఇది తెలుగు వారికి దక్కిన గొప్ప గౌరవం. ముఖ్యంగా తెలంగాణ ప్రజల గౌరవ ప్రతిష్టలను ఇది పెంచింది. ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు, ఇండియా కూటమి ప్రతిపాదించిన న్యాయ నిపుణుడు. ఆయనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. తెలుగు రాష్ట్రాల్లోని 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు ఒక్కతాటిపై రావాలని, ఆయన గెలుపులో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నేతలు చంద్రబాబు, కేసీఆర్, జగన్, పవన్ కళ్యాణ్, అసదుద్దీన్ ఓవైసీలతో పాటు 2 రాష్ట్రాల్లోని భాజపా ఎంపీలను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరపున, మంత్రివర్గం తరపున కోరుతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చూశారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.